హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సతీష్ కుమార్ 1826. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి నా ఛానల్ అయితే ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కువైట్లో అయితే కానూన్ అయితే పెట్టారండి. కానూన్ అంటే అర్థం క్షమాభిక్ష అండి. క్షమాభిక్ష అంటే మనమైతే కువైట్ వచ్చిన తర్వాత మనం పని చేసే చోట ఇబ్బందిగా ఉండి మనం బయటకు వచ్చేసి పారిపోయి మన దగ్గర పాస్పోర్ట్ లేకుండా, లేకపోతే మనకు ఉండడానికి అక్కమ్మ లేకుండా మనం ఇక్కడైతే దొంగచాటుగా బతుకుతాం కదండి. అలా బతికే వాళ్ళ కోసం అయితే ఎటువంటి ఫైను, ఎటువంటి బ్లాక్ లిస్టులు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనమైతే ఇండియా అయితే వెళ్ళిపోవచ్చండి. అయితే ఈ కానూన్లో వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటంటే అండి, మీరు ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలలకైతే తిరిగి అయితే కువైట్కి రావచ్చు. ఈ కానూన్లో వెళ్తే. ఈ కానూన్ కాకుండా మిగతా టైంలో వెళ్తే మాత్రం మీకు ఈ 10 ఫింగర్స్ అయితే, ఈ వేలు ముద్రలు అయితే వేసి మీ పేరుని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టి మిమ్మల్ని అయితే ఈ దేశం నుంచి పంపించేస్తారు. అయితే మీరు ఈ గల్ఫ్ కంట్రీలో ఏ కంట్రీకి అయితే రావడానికి ఉండదు. ఈ గల్ఫ్ కంట్రీకి వీటిలన్నిటికీ లింక్ అయి ఉంటుందండి, మొత్తం ఈ అన్ని దేశాలు, గల్ఫ్ కంట్రీ అన్ని దేశాలకి. కాబట్టి ఈ గల్ఫ్ దేశాలు ఏ గల్ఫ్ దేశంలో పెద్ద తప్పు చేస్తే ఖచ్చితంగా మనకి ఈ దేశాలు ఏ దేశానికి అయితే వెళ్ళడానికి అయితే ఉండదు. కాబట్టి ఈ కానూన్ అయితే ఉపయోగించుకోండి. పాస్పోర్ట్లు లేని వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంది, మీరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసారు అనుకోండి, మీరైతే ఒరిజినల్ పాస్పోర్ట్ పట్టుకుని ఇండియన్ ఎంబసీకి వెళ్తే మీకైతే ఒక 2-3 రోజుల్లో అయితే మీకైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. కాబట్టి మీకు ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని ఒక 2-3 రోజులకైతే మీరైతే ఇండియా వెళ్ళిపోవచ్చు. అదే కానూన్ కాకుండా వెళ్ళాలనుకుంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ కానూన్లో వెళ్తే మీకు అయితే ప్రాసెస్ ఈజీగా అవుతుంది. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అయితే పాస్పోర్ట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అండి, మీ దగ్గర ఫస్ట్లో ఇండియాలో చేయించుకున్నప్పుడు పాస్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ఫోటో మీ దగ్గర ఉంటుంది కదా, జిరాక్స్ ఉన్నా పర్లేదు, ఫోన్లో ఫోటో ఉన్నా పర్లేదు, దాన్ని అయితే మీరు ఒక జిరాక్స్ కాపీ అయితే తీసుకుని అదైతే పట్టుకుని మీరైతే ఇండియన్ ఎంబసీకి అయితే వెళ్తే అప్పుడైతే మీకైతే వైట్ పాస్పోర్ట్ అయితే ఇస్తారండి. వైట్ పాస్పోర్ట్ అంటే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అండి. అదేంటంటే ఇక్కడ నుంచి కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి వరకే పనిచేస్తుంది. మళ్ళీ మీరు ఇండియా వెళ్ళిన తర్వాత వేరే దేశం వెళ్ళడానికి అయితే కుదరదండి అది. అయితే మీరు ఈ వైట్ పాస్పోర్ట్ మీరు చేయించుకోవాలంటే మీకైతే ఒక 4-5 రోజులు అయితే టైం పడుతుంది. మీకు దాని ప్రాసెస్, దాని డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఒకసారి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి, మీకు దగ్గరలో ఉన్న ఇండియన్ ఎంబసీకి ఆడికి వెళ్తే మీకైతే ఈ ప్రాసెస్ అంతే వాళ్ళు చెప్తారు. అయితే దీనికైతే కొద్దిగా అమౌంట్ అయితే అవుతుందండి, అది మీరే పెట్టుకోవాలి. ఫ్లైట్ టికెట్ కానీ, లేకపోతే ఈ వైట్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి కొంచెం డబ్బులు అయితే అవుతాయి కదా, ఆ డబ్బులు అయితే మీరే పెట్టుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉందనుకోండి, టెన్షన్ లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒక 2-3 రోజుల్లో మీకు పని అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. అదే వైట్ పాస్పోర్ట్ అయితే అప్లై చేయాలి కాబట్టి ఒక వారం రోజులు, ఒక 10 రోజుల్లోపు అయితే టైం పడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. ఎందుకంటే మనం అక్కమ్మ లేకుండా, లేకపోతే మనకి ఈ వీసాలు ఏమీ లేకుండా మనం ఇక్కడ ఉండడం తప్పండి, అంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ అయితే కొంచెం సీరియస్గా తీసుకుని ఇలాంటి వాళ్ళ కోసం అయితే వెతుకుతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఉన్నారు, ఇలాగ అక్రమంగా ఉన్న వాళ్ళు బోలు మంది ఉన్నారు, వాళ్ళందరినీ అయితే పంపించేయాలని చెప్పేసి అయితే కువైట్ అయితే నిర్ణయం తీసుకుని ఈ కానూన్ అయితే స్టార్ట్ చేసిందండి రీసెంట్గాను, మొన్న ఈ మార్చి 1 నుంచి. కాబట్టి ఇలాగ వీసాలు లేని వాళ్ళు, అక్కమ్మ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓన్లీ ఒక మన ఇండియాకే కాదండి, ప్రతి ఒక్క దేశానికి కూడా వర్తిస్తుంది ఈ కానూన్ అన్నది. ఇండియా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఫిలిపిన్ కానీ, ఏ దేశమైనా సరే ఈ కానూన్ అన్నది కువైట్ గవర్నమెంట్ పెట్టింది ఇది. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ దేశమైనా సరే పర్లేదు, ఈ కానూన్ అయితే ఉపయోగించుకుని మీరైతే మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. మీకు కానూన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఇండియా వెళ్ళాలనుకుంటే మీ పేరు అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారండి. మీ పాస్పోర్ట్ నెంబర్, మీ పేరు, మొత్తం ఈ వేలు ముద్దలు అయితే తీసుకుని మీ పేరు అయితే బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. మీకు మళ్ళీ మీరు ఇండియా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ వీసాకి అప్లై చేస్తారు కదా, వీసాకి అప్లై చేసినప్పుడు మీ పాస్పోర్ట్ నెంబర్ కొట్టగానే మీ మీద బ్లాక్ లిస్ట్ ఉందని చెప్పేసి అని వచ్చేస్తుంది, వీసా రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు అయితే మనం అయితే తప్పకుండా ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే మనకి మామూలు టైంలో వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, అది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి, అన్ని చేయించుకోవాలి. కాబట్టి చాలా ఇబ్బంది పడాలి. అది కానూన్లో ఉపయోగించుకుంటే మనకి కొంచెం ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి మనం అయితే వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా మంచి ఆఫర్ వచ్చినా, మళ్ళీ మీరు ఏదైనా కువైట్లో ఏదైనా జాబ్ వచ్చినా, మళ్ళీ ఏదైనా ఇంట్లో మంచి పని దొరికినా మళ్ళీ తిరిగి రావడానికి ఉంటుందండి. కాబట్టి ఒక్కటండి, మీరు వెళ్ళి ముందు ఒక్కసారి అయితే మీకు మీ సివిల్ ఐడి ఉంటుంది కదా, మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు సివిల్ ఐడి చేస్తారు కదా, కువైట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్టార్టింగ్ మెడికల్ అయిపోయిన తర్వాత మీకైతే
మనకి సివిల్ ఐడియాతో వస్తుంది కదా, దాన్ని ఇక్కడ అరబిక్ భాషలో బతాకా అంటారు. మన ఇండియాలో ఆధార్ కార్డు లెక్క, ఇండియాలో ఆధార్ కార్డు ఇక్కడ బతాకా. అయితే మీ దగ్గర అది ఎక్స్పైర్ అయిపోయినా పర్లేదు, ఉన్నదైనా పర్లేదు, ఒకసారి మీరైతే మీకు దగ్గరలో ఉన్న ఈ ఈ పోలీస్ స్టేషన్లు అవి ఉంటాయి కదండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారా అయినా సరే ఒకసారి మీ మీద ఏదైనా కేసులు ఉన్నాయో లేదో కనుక్కోండి. ఒకవేళ చిన్న చిన్న కేసులు, ఒకవేళ బేసిక్గా ఏంటంటే అండి, కొంతమంది ఇంట్లోకి పని మనుషుల కింద వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే పాపం కష్టమైపోయి పని అది చేయలేక వాళ్ళైతే ఇంట్లోంచి అయితే బయటికి పారిపోయి ఎక్కడో చోట ఉండి ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళ మీద వీళ్ళు కువైత్ వాళ్ళు ఏం చేస్తారంటే కేసు వేస్తారు. నా ఇంట్లోంచి పారిపోయింది, నా పని మనిషి ఇంట్లోంచి పారిపోయింది, లేకపోతే నా డ్రైవర్ పారిపోయాడు అని చెప్పేసి ఇలాంటి కేసులు పెడతారండి. ఇలాంటి కేసులు అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, కానూన్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీరు పాస్పోర్ట్ అట్లా అక్కడికి వెళ్తే వాళ్ళు అయితే ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసి మీ మీద ఏదైనా సీరియస్ కేసులు, లేదంటే ఏదైనా రాబరీ కేసులు, లేకపోతే ఏ క్రిమినల్ కేసులు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది పడాలి, వెళ్ళడానికి ఉండదు అనుకుంటా మ్యాక్సిమం. అదే మామూలుగా పారిపోయాడు అన్న కేసు ఉంటే పర్లేదు. ఒకవేళ ఏదైనా దొంగతనం చేసేయడు, లేకపోతేనేమో ఏదైనా బంగారం పట్టుకుపోయాడు, లేకపోతే నా మనిషిని కొట్టాడు, చిన్న చిన్న కొంచెం సీరియస్ కేసులు ఉంటాయి కదండి, అలాంటి కేసులు ఉన్న వాళ్ళు అయితే వెళ్ళడానికి అయితే ఉండదు. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని అయితే పట్టుకుంటారు, ఎందుకంటే మీ మీద కేసు ఉంటుంది కాబట్టి. మామూలుగా పారిపోయి వచ్చాడు అన్న కేసు ఉంటే పర్లేదండి, మీరు ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వేరే కేసు ఉన్నా, ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ ఫైన్ ఉన్నా, ఒకవేళ డ్రైవర్లు ఉంటారు వాళ్ళకి ఏదో ఫైన్ ఉంటుంది, ముఖాలిఫాలు అంటారు ఇక్కడ ఫైన్ని, ఏదో ఒకటి మీకు ముఖాలిఫా ఉండొచ్చు ఒకవేళ రాంగ్ పార్కింగ్ ఏమైనా ఇలాంటి. కాబట్టి ఇలాంటి ఆన్లైన్లో ఈజీగా అయిపోయి, కాబట్టి ఒకసారి అన్ని చెక్ చేసుకుని మీరు ఇంటికి వెళ్ళి ఉద్దేశం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకసారి 1-2 సార్లు బాగా ఆలోచించుకుని సివిల్ ఐడి మీద ఏదైనా ఫైన్ ఉందా, లేకపోతే ఏదైనా కేసు ఉందా ఒకసారి మీకు తెలుసున్న ద్వారా, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న కొన్ని టైపింగ్ సెంటర్లు అవి ఉంటాయి, ఒకసారి వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళ ద్వారా అయితే చెక్ చేసుకుని అప్పుడైతే మీరైతే ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మిగతా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుని మీరైతే దేశం అయితే వెళ్ళిపోండి, మీ సొంత దేశం. మళ్ళీ మీకు తిరిగి రావడానికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే అండి, ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఎక్కడో చోట సెటిల్ అవుతూ ఉంటారు ఏదో ఉద్యోగంలో, ఆ ఉద్యోగం బాగుంటుంది, వాళ్ళ జీతం బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కానూన్ని ఉపయోగించుకోకుండా వెళ్ళట్లేదు, వెళ్ళకండి ఇక్కడే ఉండి ఏదో ఇప్పుడు మళ్ళీ ఇది వదులుకుని వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇలాంటి దొరకదు, మళ్ళీ ఇలాంటి జీతం ఉండదు, మనకి ఇబ్బంది పడాలి అన్న ధైర్యం తెచ్చుకుని ఇలాంటి కానూన్లో టైంలో కూడా ఇండియా వెళ్ళకుండా అదే జాబ్లో కంటిన్యూ చేసుకుని అలా భయంగా బతుకుతున్నారండి. మనం అలా ఉండడం ఎంతవరకు అంటే చాలా తప్పు అది, ఎందుకంటే మనం ధైర్యంగా కూడా ఉండలేము, ఎక్కడ బయటకు కూడా వెళ్ళలేము. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మొత్తం చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి కువైట్. ఇప్పుడే మామూలుగా రూల్స్ అవి మారుస్తున్నారు, ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుని రండి, ఎందుకంటే కువైట్ అన్నదే మనం ఇంటికాడ ఊహించుకున్న జీవితం వేరు, ఇక్కడ ఉన్న జీవితం వేరు. మనకి కూర్చోబెట్టి 30,000 జీతం ఇస్తున్నాడంటే ఆడు ఊరికి ఇవ్వడండి, మొత్తం మనకి తెల్లవాళ్ళు పని చేయించుకుంటారు, వాళ్ళు రూపాయికి 2 రూపాయలు పని చేయించుకుంటారండి. ఇక్కడ కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే అదే మనకి ఇబ్బందులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి సంవత్సరం చేసుకుంటే బాకీలు తీరిపోతే ఏదో 4 రూపాయలు వెనకేసుకోవచ్చు. మీ ఆలోచన కరెక్టేనండి, మీ ఆలోచన కరెక్ట్ కాదు అని నేను అన్నట్లా. కాకపోతే మీరు ఎప్పుడైతే ఇండియాని వదిలి ఇక్కడికి రావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అన్నిటికి ఎదిరించి ఇలా ఉండాలి. అంటే నేను కష్టపడను, వాళ్ళు కొట్టినా తిట్టినా నేను కష్టపడగలను, ఎందుకంటే నాకు ఒక బాధ్యత ఉంది, దాన్ని నేను నిలబెట్టుకోవాలన్న ధైర్యంతో రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే ఇంటి దగ్గర ఉత్సాహంగా ఆనందంగా బాగానే వచ్చేస్తున్నారండి, ఏదో చేసేసుకుందాం, ఏదో బాయికులు తీర్చుకుందాం, కష్టపడదాం పిల్లల కోసం అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, వచ్చిన 1 నెలకి 2 నెలకి మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు పంపరండి. మీరు ఆడి చేతిలో ఆడి కాళ్ళు పట్టుకుని, ఏజెంట్ కాళ్ళు పట్టుకుని, లేకపోతే వేసా దేశం వాళ్ళకి ఫోన్ చేసి నన్ను వెళ్ళిపోతాను ఇంటికి పంపండి ఏంటంటే, ఇక్కడ కువైట్లో రోజుకి మనకి దారి పొడుగుని కనీసం ఎవరో ఒకరు తగులుతూ ఉంటారు. ఏంటమ్మా ఎలా ఉంది పని అంటే చాలా కష్టంగా ఉందని కష్టాలు చెప్పుకునే వాళ్ళు బోలే మంది ఉన్నారు. కాబట్టి ఈ ఇండియా నుంచి కొత్తగా వచ్చే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోరండి. ఇక్కడ జీతం ఒకటే చూడొద్దు, ఒకసారి పని టైమింగ్, మెయిన్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అయితే ఒక టైమింగ్ అన్నది ఉండదండి. వాళ్ళకి ఏంటంటే 24 గంటలు ఇంట్లోనే పని కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదన్నా పని చెప్తానే ఉంటారు, వాళ్ళు ఖాళీగా కూర్చోబెట్టరు. ఎవరో 1-2 మంచోళ్ళు ఉంటారు, ఏంటంటే పని చేసి అలసిపోయింది కదా ఇంకెందుకు ఇబ్బంది పెట్టడం అని. అలాంటి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడ. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా 1కి 2 సార్లు 3 సార్లకి రూపాయికి 2 రూపాయలకి పని చేయించుకునే వాళ్ళే తప్ప ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. ఒకవేళ కంపెనీకి వచ్చేవాళ్ళు అనుకోండి, ఒకసారి కంపెనీ ఎంక్వైరీ చేసుకోండి, కంపెనీ మంచిదా కాదా, జీతం కరెక్ట్గా ఇస్తుందా లేదా. ఇక్కడ కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి టైంకి జీతాలు ఇవ్వవు, అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి కంపెనీకి వచ్చే వాళ్ళు అయితే
ఒకసారి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరన్నా ఒకసారి గూగుల్లో కట్ట కంపెనీ పేరు అన్నది మీరు సెర్చ్ చేసి ఒకసారి మొత్తం ఎంక్వైరీ చేసుకుని కంపెనీ మంచిదా కాదా అన్ని చెక్ చేసుకుని రండి. అయితే ఈ కానూన్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఆపుతుందో తెలియదండి. కాబట్టి ఈ టైంలో అయితే అందరూ అయితే ఎవరికైనా అక్కమ్మ లేకపోయినా, ఎవరైనా పాస్పోర్ట్ లేకపోయినా, ఎవరైనా ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా దొంగచాటుగా బతుకుతారు కదండి, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ కానూన్ అన్న దాన్ని ఉపయోగించుకుని వెళ్ళిపోయి మళ్ళీ న్యాయంగా మళ్ళీ కొత్త వీసా మీద మీకు రావాలని ఉద్దేశం ఉంటే మళ్ళీ కొత్త వీసా మీద మీరు చేయగలను, నేను ఉండగలను, ధైర్యంగా ఉండగలను అన్న నమ్మకంతో మళ్ళీ తిరిగి వస్తే మీకు ఒక మంచి జీవితం ఉంటుందండి. అంతేగాని ఇప్పుడు ఉన్న దాన్ని వదులుకుని వెళ్తే మళ్ళీ దొరకదు అన్న భయంతో వెళ్ళకుండా ఉంటే రేపొద్దున్న ఇక్కడ ఎలా అంటే చుట్టూరు బోర్డర్ చుట్టూరు ఇంకా రాబోయే రోజులు మొత్తం కాపలా పెట్టేస్తారు. మనం అడిక్కడికి పోలీసులు దాటుకుని వెళ్ళాలి. ఎందుకంటే అలా తయారవుతుంది. ఇప్పటికే వీసాల విషయంలో కానీ, ఫ్యామిలీ వీసాలు, టూరిస్ట్ విషయంలో కానీ చాలా దారుణంగా పెట్టింది రూల్స్. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న జీతం ఉన్నవాడు ఫ్యామిలీని తీసుకురావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాడు. అలా ఉంది రూల్స్. కాబట్టి కానూన్ అన్న దాన్ని ఉపయోగించుకుని మీకు పాస్పోర్ట్ లేకపోయినా ఎవరు భయపడొద్దండి. మీరు పాస్పోర్ట్ కాపీ ఉంటుంది కదా, జిరాక్స్, మీ దగ్గర ఫోటో ఉన్న పర్లేదు ఫోన్లో, అది పట్టుకుని మీకు ఇండియన్ ఎంబసీకి వెళ్తే వాళ్ళైతే మీకు అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో నాకు షేర్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.